దేవునికి విరోధంగా నడిచి విరోధంగా జీవించే జీవితము చాలా భయంకరమైంది. క్షణికమైన ఈరోజు ఇప్పుడు తాగే వాళ్ళు ఉన్నారు, తాగొచ్చు, సిగరెట్ తాగే వాళ్ళు తాగి ఒక్కసారి అనుకోవచ్చు, లేకపోతే పాపం చేసే ఆ ఒక్క క్షణమే అనుకోవచ్చు, లేకపోతే లోకములో ఏదో సినిమాయో ఏదో దేవునికి విరోధమైన కార్యం చేసి చూసి అది ఒక్కసారి అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డానికి కారణమవుతాయి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడితే ఎంత భయంకరమైనదో సంగతో మనకు అర్థం చేసుకోవాలి. అందుకే దావీదు చెప్తున్నాడు, రాజుగా ఉన్నావు కదా, నీకు ఎందుకు ఇంత కర్మ, నువ్వు ఎందుకు దేవుని సన్నిధిలో ఎంత ఏడవాలి అంటే, ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ నాకు దూరం అవుతే నేను బ్రతకలేనంతే. దావీదు గురి ఏంటి అంటే, తన చేసిన పాపము నుండి విడిపించబడమే గురి. తన చేసిన పాపం నుండి సంపూర్ణంగా విడిపించబడిన తర్వాత దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే గురి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న తన పరిశుద్ధాత్మ చేత నడిపించబడమే గురి.